హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు ఉత్తమ లోభి. వజ్రపురి రాజు చంద్రసేనుడు మారువేషంలో దేశాటన చేస్తూ ఒక రాత్రి వేళ ఒక చిన్న గ్రామం చేరాడు. అప్పటికి ఊరంతా నిద్రపోతున్నది. రాజు ఒక ఇంటి ముందు ఆగి తలుపు తట్టబోయాడు. "నువ్వెవరో పరదేశిలాగున్నావు. ఆ ఇంటి తలుపులు ఎందుకు తడుతున్నావు?" అన్న స్వరం వినబడింది రాజుకు. రాజు వెనక్కి తిరిగి చూశాడు. సుమారు 25 యువకుడొకడు తనకేసి పరీక్షగా చూస్తున్నాడు. "నువ్వెవరవు?" అని రాజు ఆ యువకుణ్ణి అడిగాడు. "నేనీ ఊరుకు రాత్రివేళ కాపలా కాస్తుంటాను. నువ్వు పరదేశివా? దొంగవా?" అన్న అనుమానం కలిగింది. "ఒకవేళ నువ్వు పరదేశివైతే మాత్రం ఒక చిన్న హెచ్చరిక చేద్దామనుకుంటున్నాను" అన్నాడు కాపలావాడు. "అదేమిటో చెప్పు" అన్నాడు రాజు కుతూహలంగా. "ఆ ఇంట్లో వాడు పరమ లోభి. వాడు ఈ రాత్రి నీకు ఉచితంగా ఆశ్రయం ఇవ్వడు. కానీ అలా ఇచ్చేవాళ్ళు ఊరి నిండా చాలా మంది ఉన్నారు. ఇది నీకు చెప్పాలనుకుంటున్నది" అన్నాడు కాపలావాడు. రాజుకు ఆ లోభి సంగతి తెలుసుకోవాలి అనిపించింది. వెంటనే ఆయన తలుపు తట్టాడు. మరుక్షణం లోపల నుంచి "వస్తున్నాను" అన్న కేక వినిపించింది. అంత రాత్రి వేళ తట్టగానే తలుపు తీసినవాడు లోభి ఎలా అవుతాడు అన్న అనుమానం కలిగింది రాజుకు. ఆయన ఎంతో మర్యాదగా "తమరు గొప్ప దయాస్వభావులని విన్నాను. నేను పరదేశిని. దయచేసి రాత్రికి తమ ఇంట ఆశ్రయం ఇప్పించాలి" అన్నాడు. "నువ్వు నా గురించి తప్పుగా విన్నావు. నాలో దయాస్వభావం లేదు. నేను పరదేశులకు ఆశ్రయం ఇవ్వను" అన్నాడు లోభి నిర్మొహమాటంగా. "అతిథులకు ఆశ్రయం ఇవ్వటం కోసం తమరు రాత్రింబవళ్ళు ఎదురు చూస్తుంటారని అందరూ చెప్పారు. నేను తలుపు తట్టగానే మీరు వెంటనే పలకడం అందుకు సాక్ష్యం" అన్నాడు రాజు. "అదా, నా డబ్బును ఏ దొంగో దోచుకుపోతాడన్న భయంతో రాత్రుళ్ళు నాకు సరిగా నిద్ర పట్టదు. అందువల్లనే నీవు తలుపు తట్టగానే నాకు వినిపించింది. పదే పదే తలుపులు తడితే అవి అరిగిపోయి బలహీనమవుతాయి. అందుకే వెంటనే తలుపు తీశాను. ఇక నీ దారిన వెళ్ళు" అన్నాడు లోభి. "ఇంత రాత్రి వేళ ఎక్కడికి పోను? పోనీ డబ్బు తీసుకుని అయినా ఆశ్రయం ఇవ్వండి" అంటూ రాజు లోభికి ఒక బంగారు నాణం చూపించాడు. బంగారు నాణాన్ని తీసుకుని లోభి రాజుకు మంచి పడక ఏర్పాటు చేశాడు. మర్నాడు లోభి బతుకుతున్న తీరు చూసి రాజుకు చాలా బాధ కలిగింది. లోభి దొడ్లో పళ్ళు చెట్లున్నాయి. అతడికి 2 ఆవులు 2 గేదెలు ఉన్నాయి. వంట దగ్గర నుంచి ఇంటి చాకిరీ అంతా ఒక్కడే చేసుకుంటాడు. తన డబ్బును వడ్డీలకు అప్పు ఇస్తుంటాడు. పళ్ళు పాలు అమ్ముకుంటాడు. క్షణం విశ్రాంతి లేకుండా రోజంతా శ్రమపడి రాత్రికి తన డబ్బేమైపోతుందో అన్న భయంతో సరిగ్గా నిద్రపోడు. ఒక్క పూటైనా అతడు కడుపు నిండా భోజనం చేయగా చూడాలని అనిపించింది రాజుకు. ఆయన లోభికి ఒక బంగారు నాణం ఇచ్చి "2 మనుషులకు ఘనంగా విందు ఏర్పాటు చేయించు" అన్నాడు. "ఇద్దరెవరు?" అన్నాడు లోభి ఆశ్చర్యపోతూ. "నువ్వు నేను. నేను రాజవంశీయుణ్ణి. ఒంటరిగా భోజనం చెయ్యను" అన్నాడు రాజు. రాత్రికి విందు ఘనంగానే ఏర్పాటయింది. కానీ లోభి రాజుతో కలిసి భోజనం చెయ్యలేదు. అతను మరికొంత డబ్బు తీసుకుని ఊళ్ళో ఉన్న మరొక పరదేశిని విందుకు భోజనానికి వెంట తీసుకుని వచ్చాడు. భోజనం అయ్యాక రాజు లోభిని "మనం కలిసి భోజనం చేద్దామనుకున్నాం. కానీ నువ్వు మరొకణ్ణి పిలుచుకు వచ్చావు. కారణం ఏమిటి?" అని అడిగాడు. "కడుపు నిండా తింటే కంటి నిండా కునుకు వస్తుంది. అప్పుడు ఇక నా డబ్బు నాకు దక్కదు" అన్నాడు లోభి. రాజు ఆశ్చర్యపడి "నీ వంటి లోభిని నేనెక్కడా చూడలేదు. నేనీ దేశాన్నేలే రాజును. నువ్వు నా వెంట నగరానికి రా. నిన్ను మించిన లోభి లేడని రుజువైతే ఇప్పుడు నీకున్న ఆస్తికి రెట్టింపు డబ్బు ఇస్తాను" అని అన్నాడు. డబ్బుకు ఆశపడి లోభి రాజు వెంట రావడానికి ఒప్పుకున్నాడు. రాజు గ్రామాధికారిని పిలిచి తానెవరైనది చెప్పి లోభి ఇంటికి గట్టి కాపలా ఏర్పాటు చేశాడు. తరువాత లోభిని వెంట పెట్టుకుని రాజధాని చేరాడు. రాజు మంత్రికి లోభిని గురించి చెప్పి తాను లోభుల మధ్య పోటీ ఏర్పాటు చెయ్యాలి అనుకుంటున్నానన్నాడు. "ప్రభూ, ఇది ప్రయోజనం లేని పని. వినోదానికైనా ఒక హద్దంటూ ఉండాలి కదా" అన్నాడు మంత్రి. "ఈ పోటీ వల్ల ప్రయోజనమేమిటో అది అయ్యాక తెలుస్తుంది" అన్నాడు రాజు. మంత్రి ఒక వారం రోజుల్లో కొంతమంది లోభుల్ని పోగు చేశాడు. అందర్నీ ఒక చోట సమావేశపరిచాడు. పోటీ ఏమిటంటే లోభుల్లో ఎవరైనా ముందుకు వచ్చి
మరొక లోభిని దానం అడగాలి. ఆ డబ్బు రాజు లోభికి ఇస్తాడు. లోభి ఆ డబ్బు దానంగా ఇవ్వవచ్చు. లేదా 25 కొరడా దెబ్బలు తిని తనే ఉంచుకోవచ్చు. లోభిని అడిగి దానం పుచ్చుకోలేని దురదృష్టవంతుడికి ఒక కొరడా దెబ్బ శిక్ష పడుతుంది. చాలామంది లోభులు కొరడా దెబ్బలు తిని డబ్బు తమ వద్దనే ఉంచుకోవాలనుకున్నారు. కానీ 5, 6 కొరడా దెబ్బలు తిన్నాక బాధకు తట్టుకోలేక రాజు ఇచ్చిన డబ్బును దానం చేసేశారు. ఆఖరికి రాజు గ్రామం నుంచి తన వెంట తీసుకుని వచ్చిన లోభివాడి వంతు వచ్చింది. వాడిని దానం అడగడానికి ఏ లోభి ముందుకు రాలేదు. రాజు వాళ్ళ వంక ఆశ్చర్యంగా చూసి, ఇంతవరకు ఈ పోటీలో ప్రతి ఒక్కడూ అంతో ఇంతో లాభం పొందాడు. ఇంక ఒక్కడే మిగిలాడు. అతణ్ణి దానం అడగండి అన్నాడు. అప్పుడు లోభులంతా ఏకకంఠంగా, ప్రభూ, ఇతడి ముఖం చూస్తుంటే 25 కొరడా దెబ్బలు తినటమే కాదు, ప్రాణం పోయినా సరే తన డబ్బు ఎవరికి ఇవ్వడని తెలిసిపోతున్నది. అడిగి లేదనిపించుకున్నా మాకు ఒక కొరడా దెబ్బ తప్పదు కదా అన్నారు. రాజు తన వెంట తెచ్చిన వాణ్ణి ఉత్తమ లోభిగా నిర్ణయించి ఒక పెద్ద భవనం లోపలికి తీసుకుపోయాడు. అందులో రాజవంశానికి సంబంధించిన పురాతన వస్తువులెన్నో ఉన్నవి. పాలరాతి శిల్పాలు, వజ్ర వైఢూర్యాలు పొదిగిన పిడులు గల కత్తులు, బంగారు దారాలతో నేసిన వస్త్రాలు, వెండి బంగారు పాత్రలు. ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతున్న లోభితో రాజు, ఈ మొత్తం భవనాన్ని నీకిచ్చేస్తాను, ఇక్కడే ఉండిపోతావా అన్నాడు. లోభి తెల్లబోయి అంతలోనే తేరుకుని, ఎంతకన్నా అదృష్టమేమున్నది ప్రభు, కానీ నా ఆస్తి అంతా గ్రామంలో ఉండిపోయిందే అన్నాడు. దాన్ని గురించి ఎలాంటి విచారం పెట్టుకోకు. నీ ఆస్తి అంతా బంగారంగా మార్చి ఈ భవనంలోకి చేర్పిస్తాను అన్నాడు రాజు. లోభి అందుకు సంతోషంగా అంగీకరించాడు. రాజు అతడికి ఉచిత భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వజ్రపురి రాజు చంద్రసేనుడి కన్నా అవివేకులు మరెక్కడైనా ఉంటారా? తరతరాలుగా అతడి పూర్వీకులు కూడబెట్టిన అంతులేని ధన సంపదను ఒక లోభివాడి పరం చెయ్యటమేమిటి? ఇలాంటి రాజు పరిపాలనకు అర్హుడెలా అవుతాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. ఫ్రెండ్స్, ఈ కథ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందండి. మరి మీకేమనిపిస్తుందో కామెంట్లో తప్పకుండా పెట్టండి. ఇప్పుడు దీనికి జవాబు చదువుతాను. దానికి విక్రమార్కుడు, చంద్రసేనుడు నువ్వు అనుకుంటున్నట్టు అవివేకి కాదు. అతడు ఒక పథకం ప్రకారం లోభిని నగరానికి తీసుకువచ్చి పరీక్ష పెట్టి అందరికన్నా ఉత్తమ లోభి అని తెలుసుకున్నాడు. లోభి అయిన వాడికి డబ్బు మాత్రమే సర్వస్వం, మరే సుఖాలు ఆశించడు. డబ్బుకు రాత్రింబగళ్ళు కాపలా ఉంటాడు తప్పితే అందులోంచి చిల్లిగవ ఖర్చు పెట్టడు. తరతరాలుగా రాజులు కూడబెట్టిన విలువైన వస్తువులను తస్కరించేందుకు ఎందరో ప్రయత్నిస్తుంటారు. వాటిని కాపాడుకోవాలంటే నమ్మకస్తుడైన కాపలావాడు కావాలి. చంద్రసేనుడు అందుకు తాను వెంట తెచ్చిన లోభి తగినవాడని గుర్తించాడు. ఆ లోభి తాను ఆ భవనానికి హక్కుదారునని అనుకోవచ్చు, కానీ వాస్తవంలో దానికి వాడు కాపలావాడు మాత్రమే అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందండి? నాకైతే ఈ కథ చాలా బాగా నచ్చింది. ఈ కథలో లోభి క్యారెక్టర్ చాలా బాగుందండి. అలాగే అతన్ని ఫైండ్ అవుట్ చేసిన రాజుగారి తెలివి ఇంకా బాగుందండి. మరి మీకేమనిపించిందో కామెంట్లో పెడతారు కదా. అండ్ థ్యాంక్ యూ.